అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దయాకర్ ఎవరికి పరిచయం లేకున్నా బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. అవకాశం ఇచ్చింది, ఎంపీగా విజయం సాధించారు, ఎంపీగా కొనసాగారు. అయితే కట్ చేస్తే తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ టికెట్ ఇవ్వడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ ఎంపీ స్థానానికి 3 పార్టీలు పోటీపడుతున్నారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపుగా 2 ఖచ్చితంగా ఖరారయ్యారు. ఇప్పటికే ఫీల్డ్ మీదకి వెళ్ళిపోయారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆరూరి రమేష్ కార్యకర్తలతో, సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారు, తనకి మద్దతు ఇవ్వాలి, గెలిపించాలని చెప్తున్నారు. ఎందుకంటే అర్బన్ ఓట్ బ్యాంకు అలాగే భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ ఉన్నటువంటి వరంగల్ లోక్సభ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తుంది. ఆచితూచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన పార్టీ మార్పు విషయంలో సైతం గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆరూరి రమేష్ తన యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు వరంగల్ లోక్సభ స్థానం నుంచి. మరొక వైపు కడియం శ్రీహరి బంధువు అయినటువంటి కావ్య ఇప్పటికే ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ డిక్లేర్ చేయలేదు ఎవరికి కన్ఫర్మ్ చేస్తారని. అంటే బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దయాకర్కి హ్యాండ్ ఇచ్చినట్టే అనేటువంటి విషయం అర్థమవుతుంది. దీంతో సాంబయ్య పేరే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం అందుతుంది. మొత్తం మీద వరంగల్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో 3 పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఓటరన్నా ఎవరికి పట్టం కడతాడు, ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇంకా లోక్సభ ఎన్నికలకు సైతం సమయం ఉంది. ఈ సమయం ఉన్నది కాబట్టి దానిలో ప్రజల వద్దకు ఎవరు చేరుతారు, ఎవరి మన్ననలు పొందేటువంటి అవకాశం అధికంగా ఉంది అనేటువంటి కోణంలో సైతం రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం మీద వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికే 2 పార్టీలు ప్రధానంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. మరొక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరారు కాలేదు అఫీషియల్గా అనేటువంటి కోణంలో సైతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.